మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువులోకి ఒక్కసారిగా ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్వాన్వాలో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం చేసి తిరిగి వెళ్తూ ఉండగా ట్రాక్టర్ అదుపు తప్పింది. కన్ను మూసి తెరిచేలోపే చెరువులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. పండుగ పూట జరిగిన ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయంతా. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువులో నుంచి ట్రాక్టర్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆట్ల జమ్లీ గ్రామాలకు చెందిన సుమారు 25 మంది భక్తులంతా కూడా దుర్గామాత విగ్రహంతో ట్రాక్టర్ ట్రాలీలో నిమజ్జనం కోసం బయలుదేరారంతా. ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అందరూ కూడా సంతోషంగా నిమజ్జనం కోసం బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో ఒక ఇరుకైన కల్వర్ట్ను దాటుతుండగా అధిక బరువు కారణంగా ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో 11 మృతదేహాలను వెలికితీశారు. వారిలో 8 మంది చిన్నారులే ఉండడం అందరినీ కూడా కలిచివేసింది. సో మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. ఆ ట్రాక్టర్ దూసుకెళ్ళిన తర్వాత నీటిలో పడిన తర్వాత అక్కడ రెస్క్యూ టీమ్స్ అన్నీ వచ్చి కూడా వాళ్ళని వెతికి తీస్తూ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఊరంతా కూడా అక్కడికి చేరుకుంది. ఒక్కరు కాదు ఇద్దరుగా 8 మంది చిన్నారులు మృతి చెందడంతో మొత్తం కూడా గ్రామం అంతా అండ్ అలాగే చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా శోక సంద్రంలో మునిగిపోయాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు చిన్నపిల్లలు. దాంట్లో ఒక 2-3 పెద్దవాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి 11 మంది ఈ ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. రెస్క్యూ టీం కూడా అక్కడికి జాయిన్ అయ్యి వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అయితే ప్రారంభించారు. అక్కడ పరిశీలించారు కూడా. వాళ్ళంతా ముందుగా వచ్చి అక్కడికి చెరువులో మునిగిపోయిన ట్రాలీని బయటకు తీసేందుకు ప్రొక్లేనను ఉపయోగించారు. గల్లంతైన వారి కోసం గజయితగాలతో గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి రెస్క్యూ టీం కూడా రాత్రి నుంచి వాళ్ళు జల్లెడ పడుతూ ఉన్నారు మృతదేహాలను వెలికి తీయడానికి. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. రెస్క్యూ టీం ఆపరేషన్లో రాత్రి నుంచి పాల్గొంటుంది. మొత్తం ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది దొరికారనేది ఇంకా తెలియలేదు. బట్ 8 మంది అయితే ప్రస్తుతానికి చిన్నపిల్లలు మృతదేహాలు దొరికినట్లుగా చెప్తూ ఉన్నారు. సో విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారైన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే తరహాలో ఉజ్జయిని జిల్లాలోనూ కూడా మరో విషాదం జరిగింది. బద్నగర్లోని నర్సింగా గ్రామం వద్ద నిమజ్జనం కోసం విగ్రహంతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ
చంబల్ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనాల్లో 8 మంది ఉండగా 5గురిని స్థానికులు కాపాడారు. మరో 3 గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వరుస ప్రమాదాలు మతపరమైన ఊరేగింపుల సమయంలో భద్రతా లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. जो हमारा लगभग पंधाना से 15 किलोमीटर दूर जामली गांव है, वहां पर राजगढ़ पंचायत से कुछ युवा लोग आए थे मूर्ति विसर्जन के लिए। यहाँ पर जो हमारा तालाब है जामली में, वहाँ पर कोटवार की ड्यूटी भी लगी हुई थी। उनके द्वारा मना भी किया गया कि आगे पानी गहरा है, लेकिन किंतु युवा लोग कुछ अति उत्साह में थे, आगे भी चले गए और आगे जाकर ट्रॉली डिसबैलेंस होने से पलट गई। ट्रॉली में कुछ 20-25 युवा थे वहाँ पर। यहाँ के जो जामली के गांववासी हैं, उन्होंने बहुत भरसक प्रयास किया, लोगों की जान बचाई। मौके से जितनी वो हेल्प कर सकते थे, जो उनमें से गोताखोर थे वो अंदर भी गए। उसके बाद हमारी SDRF की होमगार्ड की टीम भी मौके पर आई। मौके पर पूरा प्रशासन था, विधायक मैम ने खुद लीडरशिप ली यहाँ पर। यहाँ पर अब कुल मिलाकर 11 लोग मिसिंग थे, जिन सबकी बॉडीज़ रिकवर कर ली गई हैं और PM के लिए पंधाना पहुँचा दी गई हैं। इसके अलावा 3 लोग खंडवा भी रेफ़र किए गए थे, जिनमें से 2 अभी आउट ऑफ डेंजर है।